హార్ముజ్ జలసంధితో వివాదం ఇక ఇప్పట్లో ఆగేది లేదు. అమెరికా దాడులు చేసినా ఇరాన్ ఆగేది లేదు, తగ్గేది లేదు. అది ఒక ఉగ్రవాద దాడిలాగానైనా చేస్తూనే ఉంటుంది. అక్కడ ఆధిపత్యం అమెరికానే చలాయించాలనుకున్నప్పుడు ఇరాన్ ఎందుకు చలాయించాలనుకోదు. కానీ ఈ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తాన్ని ఆయిల్ ఉత్పత్తి దేశాలకు పెద్ద ఇబ్బంది. దీంతో ఇప్పుడు ఆయిల్ ఉత్పత్తి దేశాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల మీద సీరియస్గా దృష్టి సారిస్తున్నాయి. నిన్న మొన్న ఆ వీడియోలు కూడా మనం చేసాం. ఇప్పుడు తాజాగా ఇరాక్, సిరియా వాళ్ళకి సంబంధించిన పాత కిర్కుక్ బనియాస్ పైప్ లైన్ పునరుద్ధరించడానికి సిద్ధపడి ఇప్పటిదాకా ఇవి వచ్చేసినాయి కాబట్టి నౌకల్లో నుంచి అమ్ముకుంటున్నది కాస్త మళ్ళీ ఈ పైప్ లైన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, దాన్ని రివైవ్ చేస్తున్నాయి. అట్లాగే దుబాయ్ కూడా కొత్త పైప్ లైన్ 2027 కల్లా హార్ముజ్ జలసంధికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి తీసుకొస్తుంది. ఓవరాల్గా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఒక 3-4 ఏళ్ళ ఏడప్పటికి హార్ముజ్ జలసంధి దగ్గర చేపలు పట్టుకోవాలి ఇరాన్ వాళ్ళు, అంతకు మించి ఇంకొక ఆప్షన్ ఉండదు.